Good afternoon, students. Last class lo manam marginal costing almost basic sums and complete అయిపోయానన్న. సో ఇంకొక 3 క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయని అనుకుంటున్నాను. లాస్ట్ క్లాస్ లో చెప్పారు అది మీరు. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 మరి ఏమేం క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయో ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 ఒకటి ప్రాక్టీస్ టెస్ట్ లో కదా. ప్రాక్టికల్ 1 2 సార్ 1 2 రైట్. సి 3 క్వశ్చన్స్ కి సంబంధించి థియరీ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా నాన్న లాస్ట్ క్లాస్ లో. అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్ డిఫరెన్స్. సో అందరికి అబ్జార్ప్షన్ కాస్టింగ్ మార్జినల్ కాస్టింగ్ డిఫరెన్స్ గుర్తుందా? అది స్టేట్మెంట్ కూడా నేను క్లాస్ లో చెప్పుకున్నాం మనం. లోకేష్ చెప్పు లోకేష్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్? సార్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో ప్రొడక్ట్ కాస్ట్ అండ్ క్లోజింగ్ స్టాక్ అలా బేరీ చేస్తారు సార్. ప్రొడక్ట్ కాస్ట్ ప్రకారం అంటే ఏంటి ప్రొడక్ట్ కాస్ట్ అంటే? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏంటి? అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏంటి? అలాగే మార్జినల్ కాస్టింగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ డిఫరెన్స్ ఏంటి? రెండిట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమైనా మార్పులు ఉన్నాయా? అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ కాస్ట్ సార్. అది ఏంటి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ప్రొడక్ట్ కాస్ట్ అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఏమేమి ఉంటుంది చెప్పు. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఓకే, వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అండ్ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ వరకు ఉన్న అన్ని మొత్తం మెటీరియల్, లేబర్ ప్లస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ లో ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. సో రెండు మొత్తం 4 ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ తీసుకుని కాస్ట్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఏ మెథడ్? అబ్జార్ప్షన్ కాస్టింగ్. అబ్జార్ప్షన్. మరి మార్జినల్ కాస్టింగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏమేంటి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. వేరియబుల్ And then, ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ని కన్సిడర్ చేయాలి, అంతేనా? ఓకే డన్. సో స్టాక్ అంటే కాస్ట్ అంటే ఏంటో చెప్పు, దాన్ని బేస్ చేసుకుని స్టాక్ ని వాల్యూ చేస్తాం, అంతే కదా? రైట్. ఇంకా డిఫరెన్స్ ఇంకా ఏమన్నా డిఫరెన్సెస్? నువ్వు ఆగి సార్, వేరే నువ్వు మ్యూట్ చేయి. ఆశ్చర్యం చెప్పమ్మా. ఒక డిఫరెన్స్ ప్రోడక్ట్ కాస్ట్ వేరీ అవుతుంది. సో ప్రోడక్ట్ కాస్ట్ అంటే రెండు చోట్ల డిఫరెన్స్ ఉంది కాబట్టి సో క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ మారుతుందని చెప్పాడు లోకేష్, రైట్. ఇంకేమైనా పాయింట్స్? ఇంకొక పాయింట్ ఉంటుంది. అండర్ ఆర్ ఓవర్ అబ్సార్ప్షన్ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ వల్ల ఎక్కడ అబ్జార్బ్ జరుగుతుంది, ఎక్కడ యాక్చువల్ తీసుకుంటాం? అది అబ్సార్ప్షన్ కాస్టింగ్ లో అబ్సార్ప్షన్ తీసుకుంటాం సార్, యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఓకే. మార్జినల్ కాస్టింగ్ లో అది P&L కి చార్జ్ చేస్తాం సార్. చార్జ్ చేస్తాం డైరెక్ట్ గా మనం కాస్ట్ ని P&L చార్జ్, యాక్చువల్ తీసుకుని కాస్ట్ ని P&L చార్జ్ చేస్తాం, అంతే కదా? ఎస్ సార్. రైట్ థ్యాంక్ యూ. ఇవి రెండు వేరియన్స్ డిఫరెన్సెస్. ఈ రెండు డిఫరెన్సెస్ ని ఐడెంటిఫై చేస్తూ మనం నిన్న కాస్ట్ స్టేట్మెంట్స్ కూడా తయారు చేసాం. ఈ రెండు డిఫరెన్స్ వల్ల అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ మార్జినల్ కాస్టింగ్ ప్రాఫిట్ కూడా వ్యారీ అవుతుంది, సో డిఫర్ అవుతుంది. ఆ డిఫరెన్సెస్ ని మనం చూపిస్తూ రికన్సిల్ కూడా. సో ఇప్పుడు మనం రికన్సిల్ ఎలా చేయాలి, ఆ డిఫరెన్సెస్ ని ఎలా ప్రజెంట్ చేయాలి, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. మనం స్టార్ట్ చేద్దాం. సందర్భం కూడా ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 ఫస్ట్. టాపిక్ కొంచెం కాంప్లికేట్ ఉంటుంది, కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను అర్థం అవడం కోసం ఫస్ట్ నేను
రెండు మెథడ్స్ ని పక్క పక్కన చేస్తాను, కొంచెం స్పేస్ తక్కువైనా కూడా పక్క పక్కన చేస్తాను, కంపారిజన్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1, illustration number 1. Wonder Limited manufactures a single product, Just. The following features related to the Just for a 1 year period is given below. Activity level 50% activity level, 100% activity level. The capacity level 50% యూజ్ చేయొచ్చు, 100% capacity కూడా యూజ్ చేయొచ్చు. సో సేల్స్ అండ్ ప్రొడక్షన్ 50% అంటే 400 యూనిట్స్, 100% ఆటోమేటిక్ గా 800 యూనిట్స్. యూనిట్స్ బట్టి మారే కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అన్న, యూనిట్స్ ప్రకారం మారిన కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్. సో సేల్స్ మారుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ వేరియబుల్ ఉంది, ఫిక్స్డ్. ప్రొడక్షన్ కాస్ట్ అని ఇచ్చాను డైరెక్ట్ గా. అంటే ప్రొడక్షన్ కాస్ట్ అంటే దీనిలో ఏమో ఉంటాయి, మెటీరియల్, లేబర్ అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. అర్థమవుతుందన్న, మెటీరియల్, లేబర్ అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇస్ కాల్డ్ ప్రొడక్షన్ కాస్ట్. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కూడా వేరియబుల్ ఉంది, ఫిక్స్డ్ ఉందా. The normal level of activity for the year is 800 units. Normal level of activity. Fixed costs are incurred evenly throughout the year, and actual fixed costs are same as budgeted. So budgeted, actual fixed costs are same anta. There is no stock of Just at the beginning of the year. In the first quarter, 220 units were produced and 160 units were sold. మనకి ఇచ్చిందంతా కెపాసిటీ ఇచ్చాడు, దానిలో ఫస్ట్ క్వార్టర్ ఇచ్చాను. ఒక క్వార్టర్ కి సంబంధించి 220 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేసామంట, దానిలో 160 యూనిట్స్ ని సేల్ చేసామంట. Required. Compute the fixed production cost absorbed by Just Limited in absorption costing is used. Calculate under or over recovery of overheads during the period. Calculate profit using absorption costing. Calculate profit using marginal costing. So profit calculate చేయాలంటే ఆటోమేటిక్ గా అండర్ ఓవర్ అబ్జార్ప్షన్, స్టాక్ వాల్యుయేషన్స్ అన్ని చేయాలన్న. సో పైన ఏ బి పాయింట్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సిఎన్డి కరెక్ట్ గా కానీ చేస్తే కనుక. సో నేను డైరెక్ట్ గా సిఎన్డి పాయింట్స్ కి వెళ్ళిపోతున్నాను. అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్, మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్. సో ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను అన్నమాట డైరెక్ట్ గా. ఇది ప్రాఫిట్ స్టేట్మెంట్స్, రెండు చోట్ల కూడా ప్రాఫిట్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాను అంటే బోత్ ది మెథడ్స్. అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ ఫస్ట్ చేద్దాము, తర్వాత మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్. అబ్జార్ప్షన్ చేసి అందరూ కూడా. సో అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ లో ఫస్ట్ వన్ ఇస్ సేల్స్. సో క్యాలిక్యులేషన్ ప్రతిదీ అక్కడ రాసేస్తానని ఈజీగా ఉంటుంది. సో సేల్స్ క్వశ్చన్ లో ఎన్ని యూనిట్స్ సేల్ చేశాడు కానీ నేను అడిగిన పర్సన్ నాకు ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకున్నాను. యశ్వంత్, యశ్వంత్ వాయిస్ ఇది క్లియర్ గానే ఉందన్నది చెప్పు యశ్వంత్. ఇక్కడ ఇచ్చిన డేటా. సో మనం ఇప్పుడు ప్రాఫిట్ స్టేట్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫర్ 1 quarter. ఓకేనా, క్వార్టర్ ఎందుకంటే వాడు క్వశ్చన్ లో చాలా క్లియర్ గా చెప్పాడు. సో మరి యాక్చువల్ డేటా ఫర్ ఫస్ట్ క్వార్టర్ అని చెప్పాడు, అవునా కదా? రైట్, ఫస్ట్ క్వార్టర్ కి సంబంధించి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. చెప్పు ఫస్ట్ క్వార్టర్ లో సేల్ ఎంత? సేల్స్ వాల్యూ ఇచ్చాడే ఇవ్వలేదు యశ్వంత్? క్వశ్చన్ ఉందా నీ దగ్గర? సేల్ యూనిట్స్ ఎన్ని? 400 సార్. 160 యూనిట్స్ లాస్ట్ లైన్. ఇదంతా కెపాసిటీ అనేది డేటా, ఇదంతే. యాక్చువల్ గా ఫస్ట్ క్వార్టర్ లో ఏం జరిగిందో కింద ఇచ్చాడు చూడు. ఇన్ ఫస్ట్ క్వార్టర్ 220 యూనిట్స్ ఫర్ ప్రొడ్యూస్ అండ్ 160 యూనిట్స్ ఫర్ సోల్డ్. ఓకేనా, ఇదంతా కూడా ఏంటనేది ఫర్ 1 year పీరియడ్ జరిగింది అంత. ఫాలోయింగ్ వేస్ రిలేటెడ్ 1 year పీరియడ్ ఒక బడ్జెటెడ్ ప్లాన్ ఇది, పైన ఇచ్చిన పారాగ్రాఫ్. సో కింద ఇన్ఫర్మేషన్ ఫస్ట్ క్వార్టర్ లో ఏం జరిగింది, 160 యూనిట్స్ ని సేల్ చేసామని చెప్తున్నాడు. ఓకేనా, కనెక్షన్ సరిగ్గా లేదు సార్. సరే సరే నాన్న, అయితే నేను ఇంకొకటి అడుగుతాను. నో ప్రాబ్లం. సిద్ధు నీకు వాయిస్ వినబడుతుందా? నీకు క్లియర్ గా వినబడుతుందా? సార్ చెప్పు సిద్ధు.
సేల్స్ అని చెప్పు. 160 units, sir. ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఎలా కనబడి సెల్లింగ్ ప్రైస్? 8 lakhs ఇచ్చారు సార్. 400 బడ్జెట్ ఉపయోగించుకోవచ్చు కదా మనం. 8 lakhs by 400 refers to selling price per unit కదా. ఎస్ సార్. ఈవెన్ 60 lakhs by 800 వేసినా అదే మీనింగ్ వస్తుంది అండి, ఎందుకంటే అది జస్ట్ కెపాసిటీని బట్టి మార్చారు తప్ప వాల్యూ. సో ఏదైనా per unit సేమే కదా. ఎస్ సార్. 8 lakhs by 400 that equals to ఎంత per unit? 2000. 2000 into 160 units అంటే ఎంత సేల్ వాల్యూ? 3,20,000. ఓకేనా. సేల్ లెస్ అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో కాస్ట్ అంటాం అంతే, వేరియబుల్ ఫిక్స్ అని విడదీయాల్సిన అవసరం లేదు. మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ అయితే అలా విడదీయాలి. దీనిలో మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఫస్ట్ చూద్దాం. సో మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అండ్ ప్రొడక్ట్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ ఎలాగైనా వచ్చు. ఓకేనా. సో మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆడి ఇచ్చాను నేను ఎంత? 3,20,000 వేరియబుల్ ఇచ్చాను. 3,20,000 అనేది ఏంటి? బడ్జెట్. వేరియబుల్ బడ్జెటెడ్ కాస్ట్ కదా. సో మనం ఇప్పుడు దానిలో నువ్వు కనిపెట్టాలని ప్రొడక్షన్ కాస్ట్ అంతా మనం కనబెడదాం వేరియబుల్. సో వేరియబుల్ అంటే యూనిట్స్ ప్రకారం కదా మారుతుంది. సో క్యాలిక్యులేట్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం మనం? 220 units. 220 units ఇంటూ పర్ యూనిట్ కాస్ట్ ఎంత వేరియబుల్? ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? 3,20,000 by 400. సో పర్ యూనిట్ ఎంత చెక్ చేసుకో. 800 సార్. అంటే 800 ఇంటూ 220 అంత 1,76,000. 1,76,000 అర్థమవుతుంది కదా అన్న? ఎస్ సార్. రైట్. ప్రొడక్షన్ కాస్ట్. రైట్. నెక్స్ట్ ఫిక్స్డ్ కూడా ఉంది. ఫిక్స్డ్ కన్సిడర్ చేయనా వద్దా? చేయాలి. ఎందుకు కన్సిడర్ చేయాలి? మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ లో ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకు కన్సిడర్ చేయాలి? అబ్జర్ప్షన్. రైట్. అబ్జార్ప్షన్ సిస్టమ్ కాబట్టి కన్సిడర్ చేయాలి, అంతే కదా. ఎస్ సార్. రైట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? ప్రొడక్షన్ ఫిక్స్డ్ కాస్ట్ 1,60,000. 1,60,000 అనేది 50% కెపాసిటీకి. కానీ 100% కెపాసిటీకి అదే ఉంది, ఎందుకంటే కెపాసిటీతో సంబంధం ఉండదు కాబట్టి. ఎస్ సార్. కానీ ఇప్పుడు మనకి ఇయర్ మొత్తానికి అది డేటా అంతా పైన ఇచ్చింది. మనం ఇప్పుడు చేస్తున్న ఇయర్ కా క్వార్టర్ కా? క్వార్టర్స్. సో అంటే ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఎక్స్పెక్టేషన్? ఆ ఇన్ఫర్మేషన్ కోసం కింద చెప్పాను చూడండి ఒక లైన్ టేబుల్ కింద. ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఇంకర్డ్ ఈవెన్లీ త్రూ అవుట్ ది ఇయర్ అని చెప్పాడా లేదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు మనకి ఎన్ని క్వార్టర్స్ అయినాయి? 1 quarter అయింది కదా. ఎస్ సార్. ఆ ఇయర్ అంటే ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? ఇయర్ అంటే ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి నాన్న? 3 quarters. 3 quarters. అంతేనా? ఎలా క్యాలిక్యులేట్ చేయమంటాం మరి? 1,60,000 ఇంటూ 1,60,000 ఇంటూ 1/3. 1/3 అయినా 4 quarters. మనం ఇప్పుడు క్వార్టర్ 4 or 3 అనే డిస్కషన్ తర్వాత చేద్దాం. 4 quarters అనే విషయం నాకు అర్థమైంది. కానీ నువ్వు చేయాల్సిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో ఫిక్స్ ఓవర్హెడ్ ఎంత అయితే అంత రాస్తామా? అబ్జార్బ్ ఎంత చేసామో అంత రాస్తాం. మరి ఇది రాంగ్ కదా ప్రొసీజర్ నేను చెప్పేది. అది అడుగుతున్నాను నేను. సో ఫిక్స్ ఓవర్హెడ్ నేను అబ్జార్బ్ చేస్తాం, గుర్తుందా? నేను కాన్సెప్ట్ నేను చెప్పుకున్నాం. సో అబ్జార్ప్షన్ ప్రొసీజర్ ఏంటి? యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఓకేనా? జాగ్రత్తగా నేను ఏం చెప్తాను. సో నీకు గుర్తులేదు, నాకు తెలిసి నేను గుర్తు చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ఫిక్స్డ్ ఓవర్హెడ్ ని అబ్జార్బ్ చేసేటప్పుడు మనం బేసిక్స్ లో నేర్చుకున్నాం. అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ ప్రకారం ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ ఇస్ అబ్జార్బ్డ్ బేస్డ్ ఆన్ ఫార్ములా, అబ్జార్ప్షన్ ఫార్ములా, యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఓకేనా? సో యాక్చువల్ బేసిస్ ఇక్కడ ఏమీ చెప్పలేదు నాన్న. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూనిట్స్ కాబట్టి యూనిట్స్ ఇస్ అ బేస్. సో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం? 220. అంటే నా దగ్గరికి కస్టమర్ రాగానే ఒక యూనిట్ కింద అని చార్జ్ చేస్తున్నాం. సో వాటితో ప్రీ డిటర్మైన్డ్ రేట్. సో రేట్ వచ్చి 1,60,000 ఫిక్స్డ్ ఓవర్హెడ్ బై ఎన్ని యూనిట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఇయర్ మొత్తంలో? పారాగ్రాఫ్ ఇచ్చే నార్మల్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఫర్ ది ఇయర్ ఇస్ 800 units. ఇచ్చాడా లేదా? ఇచ్చారు సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే కస్టమర్ లాస్ట్ ఇయర్ లో 1,60,000 అయింది,
నేను కెపాసిటీ నార్మల్ గా 800 యూనిట్స్ కెపాసిటీని యూటిలైజ్ చేస్తాను, కాబట్టి నేను వచ్చిన కస్టమర్ దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేస్తాను, 1,60/800 అంటే 200 రూపీస్ పర్ యూనిట్ ఛార్జ్ చేద్దాం అనుకున్నాడు. అలా ఫస్ట్ క్వార్టర్ లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు? 220 units. 220 యూనిట్స్. కాబట్టి ఎంత ఫిక్స్ అవ్వాలని అబ్జర్వ్ చేసి ఉంటాడు? 44,000. మా మీనింగ్ అర్థమైందా? Yes, sir. దీన్ని ఏమంటాం? ఫిక్స్ అవ్వాలంటే అబ్జార్ప్షన్ అంటాం. ఇది యాక్చువల్ యూనిట్స్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఓకేనా? Okay, sir. రైట్. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ అయిపోయింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అంటే నువ్వు వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే సరిపోద్దా? ఇక్కడ ఎన్ని యూనిట్స్ కి ఇది 220, కానీ యాక్చువల్ గా సేల్ ఎన్ని జరిగినాయి? 160, sir. సో అంటే మనం దీనిలోంచి ఏం మైనస్ చేయాలి మరి? Closing stock. క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉంది క్వశ్చన్ ప్రకారం? 220 లో 160 సేల్ అయిపోయింది కదా, అంటే స్టాక్ ఎంత ఉండిపోయింది? 60 units. 220 మైనస్ 160. ఓకేనా? Okay, sir. సో యూనిట్స్ ఓకే. మరి వాల్యూ ఎంత? ఒక యూనిట్ వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్. వాల్యూ దేని స్టాక్ ని ఎలా వాల్యూ చేయాలి? అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ దగ్గర వాల్యూ చేయాలి. మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అంటే వేరియబుల్ ఫిక్స్డ్ రెండు కలిపి తీసుకోవాలా, ఒకటే తీసుకోవాలా? వేరియబుల్ ఒకటి తీసుకోవాలా? రెండు కలిపి తీసుకో. రెండు కలిపి తీసుకోవాలి. రెండు కలిపి వాల్యూ చూడన్నాను, నువ్వే క్యాలిక్యులేట్ చేసి నాకు వాల్యూ చెప్పు. అంటే రెండు కలిపి ఎంత అవుతుందన్న? 176,000 ప్లస్ 44,000 దట్ ఈక్వల్స్ టు 220,000. సో 220,000 కాస్ట్ ఎన్ని యూనిట్స్ కి అయింది? ఇది 220 units. 220 యూనిట్స్ కి అయింది. సో మిగిలిన 60 యూనిట్స్ కి ఎంత వాల్యూ చేస్తాం? స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ప్రొడక్ట్ కాస్ట్. ద ప్రొడక్ట్ కాస్ట్ ఇన్ అబ్జర్వ్డ్ కాస్టింగ్ రిఫర్స్ టు వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? Okay, sir. రైట్. 220. పర్వాలేదు, నన్ను కంగారు మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా? గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో. Okay, sir. సో 220 డివిజన్ 220 దట్ ఈక్వల్స్ టు 1000 రూపీస్ ఇంటూ 6 ఎన్ని యూనిట్స్ అన్న? 60 యూనిట్స్ స్టాక్. సో దట్ ఈక్వల్స్ టు 60,000. 60,000 కాస్ట్ ని మనం మైనస్ చేయాలి స్టాక్ ని, ఎందుకంటే ప్రోడక్ట్ కాస్ట్ 220 యూనిట్స్ కి ఇది మైనస్ చేస్తే ఇది రెండింటిని కంపేర్ చేయగలం. Yes, sir. దెన్ వాట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నెట్? Online 76,000. Online 60,000, sir. 1 lakh 60,000. 220 minus 6. Okay, sorry. 1,60,000. Thank you. 1,60,000. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ నాన్న, సో ఇప్పుడు దీనిలో ప్రొడక్షన్ కాస్ట్ అయిపోయింది, ఇంకా ఖర్చులు ఏమేమి ఉన్నాయో నువ్వు అబ్జర్వ్ చేయి. ఇంకా ఇన్ఫర్మేషన్ లో క్వశ్చన్ లో ఎక్స్పెండిచర్ ఏముంది? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఉన్నాయి కదా, సో అది హెడ్డింగ్ పెట్టాను. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కాస్ట్. సో దీనిలో వేరియబుల్ ఉంది, ఫిక్స్డ్ ఉంది. క్యాలిక్యులేట్ చేయి. సో వేరియబుల్ ఫిక్స్డ్ నాన్న. సో వేరియబుల్ కాస్ట్ సో ఎంత చెప్పాడు? 1,60,000 లేదా 320 మారిపోయింది బేస్డ్ ఆన్ యూనిట్స్. సో డివైడ్ చేయొచ్చుగా. సో 1,60,000/400 పెర్ యూనిట్ వచ్చింది. ఇంటూ ఎన్ని యూనిట్స్ ఉందన్న? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 10 యూనిట్స్ అవుతాయి. సేల్ యూనిట్స్ ప్రొడ్యూస్ యూనిట్స్ కా? Produce units. ప్రొడ్యూస్ యూనిట్స్ Sale units. Selling. Sale. రైట్. 160. ఓకేనా? సో 1,60,000 60,000. 400 into 160 that equals to 64,000. ఓకేనా? Okay, sir. ఫిక్స్ అవ్వాలంటే ఎంత తీసుకోవాలి? ఫిక్స్ అవ్వాలంటే అబ్జార్బ్ తీసుకోవాలా, యాక్చువల్ తీసుకోవాలా? యాక్చువల్. ఎందుకు అబ్జార్బ్ కాదు? ఇక్కడ అబ్జర్వ్ చేసాం, ఆ కస్టమర్ కి ఛార్జ్ చేసేప్పుడు అయితేనే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి అబ్జర్వ్ చేస్తానన్న. సెల్లింగ్ ఓవర్ హెడ్ అనేది పీరియడ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్ అంటే పీరియడ్ అంతా అయిపోయి ఎంత అయితే అంత రాసుకుంటాం. ఓకేనా? Okay, sir. సో పీరియడ్ కాస్ట్ ప్రకారం చూసుకుంటే మన ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మొత్తం ఎంత ఇచ్చాడు వాళ్ళు మనకి? 2,40,000 ఇచ్చాడు ఇంటూ 1/4. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎందాక అడిగిన డిస్కషన్ 1/4 or 3 అని క్వశ్చన్ అడిగావు. క్వార్టర్ అంటే 3 months అంటే 4 quarters ఉంటాయి. సో ఇక్కడ 1/4 వేయాలి. Yes, sir. ఓకేనా? Okay, sir. అంటే 60,000 మైనస్ చేస్తాం. రైట్. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్? క్యాల్కులేట్ చే ప్రాఫిట్ ఎంత చూడు. Okay, sir. 3,20,000 సేల్ మైనస్ 1,60,000 మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, 64,000 ఏమో సెల్ వేరియబుల్, ఫిక్స్డ్ 60 టోటల్ 36,000. 36,000. ప్రాఫిట్ వచ్చింది కదా, పాజిటివ్ నెంబర్.
Yes, sir. బట్ అందరూ కూడా చెక్ చేసుకున్నాను ఫస్ట్. థ్యాంక్ యూ నాన్న సిద్ధు. సో అందరూ కూడా చెక్ చేసుకుని అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ అందరికి అర్థమైందో లేదో. అందరూ దీనిలో అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఫిక్స్డ్ ఓవర్ రాసేటప్పుడు యాక్చువల్ తీసుకోకూడదు మనం. సో ఇక్కడ మన కస్టమర్ కి అబ్జర్వ్ చేయాలి. అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ మీరు మర్చిపోయారు, మొత్తం బేసిక్స్ మీద చెప్పాను నేను ఇది. రైట్, ఇదంతా ఆల్రెడీ మనం అప్పుడు 2-3 hours డిస్కస్ చేసాం దీని గురించి. ఏం బేసిస్ తీసుకోవచ్చు, ఎంత రేట్ తీసుకోవాలి, ప్రీ డిటర్మైన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కస్టమర్ కి ఏ బేస్ తో ఎలా పంచాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రీ డిటర్మైన్ రేట్ యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీ డిటర్మైన్ రేట్ వేసి 44,000 కస్టమర్ చార్జ్ చేసాం. అయితే ఇది మొత్తం కాస్ట్ 220 యూనిట్స్ కానీ మనం సేల్ చేసిన 160. సో క్లోజింగ్ స్టాక్ 220 minus 160 40 యూనిట్స్, సారీ 60 యూనిట్స్ స్టాక్ వాల్యూ మైనస్ చేసాం. సో స్టాక్ వాల్యూ మైనస్ చేసేటప్పుడు వాట్ ఇస్ ద కాస్ట్ పర్ యూనిట్ ఎంత అని అంటే అప్పుడు వెంటనే మళ్ళీ ఇక్కడ అయిన ప్రెసెంట్ అయిన కాస్ట్ తీసుకుని టోటల్ కాస్ట్ డివిజన్ టోటల్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, సో విల్ గెట్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ మల్టిప్లైడ్ విత్ క్లోజింగ్ స్టాక్ 60 యూనిట్స్, దట్ ఈస్ 60,000 rupees. సో టోటల్ 1,76,000 plus 44 minus 60, the net product cost is 1,60,000. ఇది ప్రోడక్ట్ కాస్ట్, మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అది కాకుండా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ విడిగా ఉన్నాయి, అవి కూడా మైనస్ చేసాం. సో టోటల్ ప్రాఫిట్ నీకు వచ్చింది 36,000. యశ్వంత్ వినబడుతుందా? లోకేష్? ఎస్ సార్. ఎస్ సార్. లోకేష్ నీకు ఓకే, యశ్వంత్ వచ్చింది. యశ్వంత్ విన్నాను, జాగ్రత్తగా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. ఎస్ సార్. యశ్వంత్, ఇప్పుడు నీకు ఇదంతా అర్థమైంది కదా, కాన్సెప్ట్ విన్నావా క్లియర్ గా? విన్నాను సార్. రైట్, చెప్పు. మరి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ లో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 2,40,000 into 1/4 వేస్తాం కదా, ఎస్ సార్. ఇదంతా యాక్చువల్ డేటానా లేదంటే బడ్జెటెడ్ డేటా అనేది అంతా? యాక్చువలే సార్. యాక్చువలే కదా. సో మరి 2,40,000 నువ్వు తీసుకుంది బడ్జెటెడ్ డేటా నుంచి కదా, అంటే లాస్ట్ ఇయర్ డేటా కదా అది టేబుల్లో. అక్కడ యాక్చువల్ ఫిక్స్డ్ కాస్ట్ సార్ సేమ్ యాజ్ బడ్జెటెడ్ నుంచి పాయింట్ సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, అది కనిపెట్టాలని చూసావు క్వశ్చన్ సరిగా. ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే పాయింట్. రైట్ నా. సో ఇప్పుడు నేను అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ లో చెప్పాను. సో ఇదే ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ లో అయితే ఎలా చేస్తారో చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి. సిస్టమ్ ఎలా అయితే ఎలా అవుతుందో. సేల్స్, సో సేల్స్ లో మార్పులు ఏమి ఉండవు కదా, సో సేమ్ ఇదే వాల్యుయేషన్ కాబట్టి నేను డైరెక్ట్ గా రాసిస్తాను 3,20,000 లెస్. ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ ప్రొసీజర్ వేరే, వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి మనం, అర్థమవుతుందా? సో వేరియబుల్ కాస్ట్ లో రెండు నాన్న, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. వేరియబుల్ రెండు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో వేరియబుల్, సెల్లింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో వేరియబుల్ అంటే ఇక్కడ ఇచ్చాను మనం ఆల్రెడీ చేసాం. సో వేరియబుల్ క్యాలిక్యులేషన్, సో బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఉంది కదా, జాగ్రత్తగా 220 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం ఇంటూ పర్ యూనిట్ ఆల్రెడీ సేమ్ వేసాం 3,20,000 by 400. దీనిలో ఏమైనా మార్పు ఉంటుందా? ఏమీ ఉండదు. 1,76,000 సెంట్రల్ గా రాసుకున్న ప్రాబ్లం ఏం లేదు. రైట్, అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. లోకేష్, ఎస్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఇది ఒకటేనా, ఫిక్స్డ్ కాస్ట్ కూడా తీసుకోనా? తీసుకోకూడదు సార్. తీసుకోకూడదు, ఎందుకని? ఇందులో ఫిక్స్డ్ వేరేగా విడిగా తీసుకుంటున్నాను తప్ప ప్రోడక్ట్ కాస్ట్ కాదు, అంతే కదా? రైట్. సో మరి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, అంటే ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఓన్లీ 1,76,000 కదా ఇప్పుడు ఇంకా? ఎస్ సార్. మరి ఇప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ 220 యూనిట్స్ కదా, కానీ సేల్ ఎన్ని యూనిట్స్? సేల్ 160 సార్. సో కాబట్టి క్లోజింగ్ స్టాక్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎస్ సార్. ఓకేనా? సో స్టాక్ ని మైనస్, సేల్ ని కంపేర్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ తో కంపేర్ చేస్తాం కానీ ప్రొడ్యూస్ గుడ్స్ తో కాదు కదా. ఎస్ సార్. రైట్, స్టాక్ ఎన్ని యూనిట్స్? 60. 60 into per unit కాస్ట్ ఎంత? ఎలా చేయాలి? 1,76,000 by 220. రైట్, మీనింగ్ అర్థమైంది కదా నాన్న, క్లియర్ కదా నీకు అది? ఎస్ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 220 అంటే 800 వస్తున్నాను, 800 into 60, సో దట్ ఈక్వల్స్ టు 48,000 క్లోజింగ్ స్టాక్ వాల్యూ నాన్న. ఓకేనా? మైనస్ చేస్తాను. సో అంటే నెట్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ 176 minus 48. నెట్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ 128. ఓకేనా? అంటే 320 నుంచి 128 ని మైనస్ చేయాలి మనం. రైట్, నెట్. ఇంకా వేరియబుల్ కాస్ట్ ఇంకోటి ఉంది, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వేరియబుల్ ఉంది. సో దీనిలో వేరియబుల్ కాస్ట్ ఎంత అన్న క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్రెడీ ఇందాక చేసాం 64,000. 1,60,000 by 400 into 160 సేమ్ కదా అన్న,
సో డైరెక్ట్ గా వేసేస్తాను, క్యాలిక్యులేషన్ కూడా చేయట్లే. కాబట్టి ఇక్కడ చేద్దాం. 1,60/400 per unit into 160, that equals to 64,000. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏముంది అదే ఇయర్ కూడా అన్నాడు కాబట్టి సేమ్ తీసుకున్నాను అంతా కూడా డేటా. సో ఇదొక కాస్ట్, ఇదొక కాస్ట్ అని. సో ఇది మొత్తం 320లో ఇదొక వేరియబుల్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ ఇస్ వేరియబుల్ కాస్ట్. రెండు వేరియబుల్ కాస్ట్ మైనస్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటాం? కాంట్రిబ్యూషన్ అంటాం. సో వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ లోకేష్? 320 minus 128 minus 64. 128 sir. 1,28,000 is a contribution అన్న. మైనస్ మళ్ళీ తర్వాత ఇంకేం మైనస్ చేయాలి మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ లో? ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫిక్స్ ఉన్నాయి, దీనిలో అన్ని చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సపరేట్ చేసాం. మీనింగ్ అర్థమవుతుందా నీకు? సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇక్కడ రాయలే. ఎందుకు రాయలే అంటే ఇక్కడ స్టాక్ వాల్యూ చేయం కాబట్టి. ఓకేనా? సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అన్న లోకేష్? ఫిక్స్డ్ కాస్ట్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో ఎంత? 1,60/4 sir. 1,60/4 ఏనా? లేదంటే ఇక్కడ 220 into 1,60/80 800 ఏనా? అదే కూడా సార్. ఇది వేయకూడదా? ఎందుకు వేయకూడదు? అలా అయితే అబ్జార్ప్షన్ రెండు సేమ్ కదా. అబ్జార్ప్షన్ రెండు సేమ్ అని కాదు. ఇది అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ లో అబ్జార్బ్ చేయాలి. మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ లో ఫిక్స్డ్ కాస్ట్ అన్ని కూడా పీరియడ్ కాస్ట్. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో ఫిక్స్డ్ కూడా పీరియడ్ కాస్ట్. అంటే పీరియడ్ అయిన తర్వాత కౌంట్ చేస్తాం. పీరియడ్ అయిన తర్వాత అంటే మరి 1,60,000 క్వార్టర్ కదా అవుతుంది. అదనమాట మీనింగ్. సో 1,60,000 into 1/4 అంటే ఎంత కౌంట్ చేయి? 5,000 సార్. 40 సో 40 మైనస్. ఓకేనా? అలాగే ఇంకోటి ఉందని సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ లో కూడా ఫిక్స్డ్ ఉంది. అది ఆల్రెడీ ఇందాకే చేసాను. అంత 60,000 పక్కన ఉంది కదా, ఇక్కడ వేసేది కదా. ఎందుకంటే ఏ క్యాల్కులేట్ చేస్తే అదే కదా మీనింగ్. కాన్సెప్ట్ మారుస్తాను, సేమ్ డేటా, రైట్? దెన్ ప్రాఫిట్ 128 minus 40 minus 60, that equals to 28,000. సో ప్రాఫిట్ అండర్ మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ చెప్పాను, ప్రాఫిట్ అండర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ చెప్పాను. సో రెండిట్లోనే ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఒకసారి చూసుకుని అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే. అనూష నీకు క్యాలిక్యులేషన్స్ అర్థమయ్యాయమ్మా? రైట్ నా, థ్యాంక్ యూ. అక్షయ్ జైన్, గంగాధర్, శశాంక్. శశాంక్ విన్నావు కదా జాగ్రత్తగా? విన్నాను సార్. ఓకే. మానస క్యాలిక్యులేషన్స్, మానస జాగ్రత్తగా చూసుకున్నాను. ఓకే సార్. సార్ ఒకసారి మార్జినల్ కాస్టింగ్ లో చెప్పమ్మా. క్యాలిక్యులేషన్ అర్థమయ్యాయి సార్. కానీ ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి చెప్పండి సార్. ఇంకోటి ఏదో అడుగుతున్నాను కానీ లెస్ చేయడం సార్, లెస్ చేస్తున్నారు కదా సార్, లెస్ వేరియబుల్ కాస్ట్ అనేది. అంటే వేరియబుల్ కాస్ట్ ని లెస్ చేయాలి కదా మనం. అవును సార్. అంటే ఇప్పుడు సేల్స్ లోంచి కాస్ట్ మైనస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది ఫస్ట్ థింగ్. అది ఓకే కదా అది. అయితే మన మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అంటే సేల్స్ లోంచి ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ కదా మైనస్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ మైనస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కి 220 యూనిట్స్ కి కాస్ట్ ఉంది, కానీ సేల్ చేసిన ఎన్ని యూనిట్స్? 160 కదా. సో 160 కి 220 కి డిఫరెన్స్ ఉంది కదా, మరి కంపేర్ చేయలేం ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే. అంటే ఈ 220 లో నుంచి స్టాక్ పార్ట్ ని మైనస్ చేయాలి, సపరేట్ చేసుకోవాలి. స్టాక్ ని ఇప్పుడు వాల్యూ చేయం, స్టాక్ ని నెక్స్ట్ ఇయర్ లో కదా వాల్యూ చేస్తాం. సో మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ 220 యూనిట్స్ కి 1,76,000 అయితే 60 యూనిట్స్ కాస్ట్ ఎంతో కనిపెట్టి 176/220 per యూనిట్ కనుక్కుని ఇంటూ 60 యూనిట్స్ ఇస్తాం, స్టాక్ వాల్యూ తెలుస్తుంది. ఆ స్టాక్ వాల్యూ దీని నుంచి మైనస్ చేసి 320 ని 128 తో కంపేర్ చేసి మైనస్ చేస్తాం. ఓకే సార్. రైట్. సో కొన్ని రెండు కూడా ఇంటర్నల్ గా రాసుకున్నాను, నాకు అభ్యంతరం ఏం లేదు. సో మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా ఇంటర్నల్ గా వచ్చి నెట్ కాస్ట్ అవుటర్ కాలం లోకి తీసారు, దీన్ని కంపేర్ చేయాలి. రైట్. నిర్మల్. ఎస్ సార్. చెప్పు నిర్మల్, ఇప్పుడు రెండు ప్రాఫిట్స్ కి వేరియేషన్ ఉందా లేదా? ఉంది సార్. ఎంత వాల్యూ అవుతాయి ప్రాఫిట్స్? 8,000 సార్. సో
సో రీజన్స్ ఫర్ 8,000 ఇక్కడ నీకు కనబడుతున్నా ఇక్కడ అబ్జార్ప్షన్ బట్టి తీసుకున్నాం సార్. అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో అవి ఫిక్స్డ్ ఓవర్ అబ్జార్బ్ చేస్తాం, ఇక్కడ యాక్చువల్ చేస్తాం. యాక్చువల్ చేసాం కదా సార్. రైట్. ఇంకా అదొక్కటైతే 4,000 4,000 4,000 డెఫినెట్ ఇంకో 4,000 తేడా ఉంది. క్లోజింగ్ స్టాక్ వేరియబుల్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ తో కలిపి తీసుకున్నాం సార్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర స్టాక్ వాల్యూ చేస్తాం, ఇక్కడ క్లోజ్ స్టాక్ నేమో వేరియబుల్ కాస్ట్ దగ్గర చేస్తాం. సో ఇదేమో 60,000, ఇదేమో 48,000, ఇక్కడ 12,000 వేరియేషన్. సో 12,000 ఎఫెక్ట్ ఒకటి, 4,000 ఎఫెక్ట్ ఒకటి, నెట్ ఎఫెక్ట్ 8,000 అన్నమాట. ఎస్ సార్. సో అప్పుడు దాన్ని ఆ రెండింటిని ప్రెజెంట్ చేస్తూ రికన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేయాలన్నమాట. సో చేస్తాను, అబ్జర్వ్ చేయండి. reconciliation statement. Profit as per banking lo BRS చేసాం కదా అలాగా. Profit as per absorption costing system. సో absorption costing system ప్రకారం మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంతనా 36,000. దీనికి అడ్జస్ట్మెంట్స్, అడ్జస్ట్మెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 60,000 రాసాం. క్లోజింగ్ స్టాక్ అంటే ప్రాఫిట్ పెరుగుతుందన్న క్రెడిట్ సైడ్, P&L క్రెడిట్ సైడ్ కదా స్టాక్. సో 60,000 ప్రాఫిట్ పెరిగిందని ఇక్కడేమో 48,000. సో రెండింటిని రికన్సిల్ చేయాలంటే కనుక, సో నేను ఈ ప్రాఫిట్ తీసుకున్నాను, ఈ ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్కి వెళ్ళాలంటే సో 48 కదా ఉండాలి, 60 తీసుకున్నాను. సో కాబట్టి నేను ఏం చేయాలి, 12,000 నిర్మల్ లెస్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ అని రాసి ఆ పాయింట్ 12,000 ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓకేనా నిర్మల్, నువ్వే చెప్పాలి. ఇంకోటి కూడా, ఫిక్స్డ్ ఓవర్ ఇక్కడ ఖర్చు 44,000 రాసాం, అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ 44,000 తగ్గింది. ఎస్ సార్. ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ 40,000 తగ్గింది. ఎస్ సార్. సో మరి 4,000 ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఓవర్ వాల్యూడ్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. ఇక్కడ కాస్ట్ ఎక్కువైపోవడం వల్ల ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. సో అది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను, ప్రాఫిట్ పెరుగుతుంది. సో ద నెట్ ఎఫెక్ట్ ఏంటన్న ఇప్పుడు 28,000. సో దీన్ని ఏమనాలి, ప్రాఫిట్ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్. నోట్ చేసుకోండి. రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ద రీజన్స్ మనం ఆల్రెడీ థియరీ రాసుకున్నాం. why the profit is difference, why the profit is differentiated in two, profit is differs in two methods అని నిన్న చదివాం ఆల్రెడీ థియరీ. ప్రాఫిట్ ఎందుకు డిఫర్ అవుతుందంటే ఏం చేసుకున్నాం, 2 రీజన్స్ నేర్చుకున్నాం. సో 1 రీజన్ వచ్చి స్టాక్ వాల్యుయేషన్, రెండోది అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ అని. సో ఇది ఓవర్ అబ్జార్ప్షన్, ఫిక్స్డ్ ఓవర్ ఇస్ ఓవర్ అబ్జార్బ్డ్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్, స్టాక్ ఈజ్ ఓవర్ వాల్యూడ్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. కాబట్టి దీని రివర్స్ కూడా మార్జిన్ తీసుకునే అబ్జార్ప్షన్ కూడా అప్లై రివర్స్ అవుతాయి. ఎనీ డౌట్స్? క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్. సో అడుగుతున్న క్వశ్చన్స్ పార్ట్స్ కి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ పార్ట్, కంప్యూట్ ది ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ కాస్ట్ అబ్జార్బ్డ్ బై జస్ట్ లిమిటెడ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ యూజ్డ్. అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో ఫిక్స్డ్ ఓవర్ ఎంత అబ్జార్బ్ చేసాం, 44,000. ఫస్ట్ పార్ట్ ఆన్సర్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసామో సపరేట్ గా కావాలంటే ప్రజెంట్ చేయొచ్చు. 2, క్యాలిక్యులేట్ అండర్ ఓవర్ రికవరీ ఆఫ్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఎంత అని అడుగుతున్నాను. సో 44,000 అబ్జార్ప్షన్ చేసాం, బట్ యాక్చువల్ ఎంత 40. సో దీని అండర్ అబ్జార్ప్షన్ అంటామా ఓవర్ అబ్జార్ప్షన్ అంటామా? అక్షయ జైన్, Yes, sir. దీన్ని ఏమంటాం, అండర్ అబ్జార్ప్షన్ ఓవర్ అబ్జార్ప్షన్? Over absorption. ఓవర్ అబ్జార్ప్షన్ ఉంటాం. సో అది చెప్పాలి అడిగి ఇన్ఫర్మేషన్. ఓవర్ రికవరీ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఈస్ 4,000 అని. అది సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. థర్డ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్. ఫోర్త్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్. రెండు సిస్టమ్స్ లో చేస్తాం ఆల్రెడీ. సో టోటల్ సమ్ కంప్లీటెడ్. సో చెక్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అయిపోతే ప్రాక్టీస్ క్వశ్చన్స్.
ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1 ఉంది, మరి 2 మీరు చేయండి అన్న. 2 నార్మల్ రిలేటెడ్ క్వశ్చనే, సో మీరు ట్రై చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 2 మీరు ట్రై చేయండి అన్న. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఈ మోడల్ క్వశ్చన్ ఇచ్చేసేయండి. ఇది మనం ఇప్పుడు చేసేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 2 రెగ్యులర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రిలేటెడ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ముందు చేస్తాం కదా, సో ఆ బేస్ తో చేయొచ్చు. సో టైం ఉంటే వాళ్ళు చేసేద్దాం, మనం నేను చెప్పేస్తాను, లేకపోతే కనుక మీరు చేసుకుందరు కానీ. సో ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1 చేద్దాం. సో క్వశ్చన్ బుక్లెట్ దగ్గర పెట్టుకున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. XYZ Limited has a production capacity of 2 lakh units per year. Capacity. The normal capacity is reckoned at 90%. So కానీ వాడు ఉపయోగించేది ఎప్పుడు కూడా 90%. So 2 lakhs into 90% that is 1,80,000 units is capacity. Standard variable production costs are 17 per unit. What is meant by standard per unit? Standard production variable cost per unit. Hemant. హేమంత్ చెప్పు. స్టాండర్డ్ వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ ఆర్ 11 రూపీస్ పర్ యూనిట్ అంటే అర్థం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అది ఎప్పుడు స్టాండర్డ్ అని ఇచ్చాడు అంటే దాని అర్థం. స్టాండర్డ్ అంటే ప్రీవియస్ ఇయర్ ని బేస్ చేసుకుని మనం ఇయర్ లో తీసుకున్నటువంటి ఒక ఎస్టిమేషన్ అని అర్థం. బడ్జెటెడ్ డేటా. ఓకేనా? రైట్. సో బడ్జెటెడ్ కాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ లో వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ 11 రూపీస్ అంట. అలాగే ఫిక్స్డ్ కాస్ట్ 3,60,000 పర్ ఇయర్ అంట. వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ 3 per యూనిట్ అంట. ఫిక్స్డ్ సెల్లింగ్ కాస్ట్ 2,70,000 పర్ ఇయర్ అంట. యూనిట్ సెల్లింగ్ ప్రైస్ 20 రూపీస్ అంట. ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు మనకి బడ్జెట్ కి డేటా, బడ్జెట్ డేటా అంటే క్లియర్ గా వాల్యూస్ ఇచ్చాను అని, ఈసారి అదే విషయాన్ని పర్ యూనిట్స్ లో వీటిలో డేటా ఇచ్చారు. ఇన్ ద ఇయర్ జస్ట్ ఎండెడ్ ఆన్ 30th June. ఇప్పుడు కంప్లీట్ అయిందని, యాక్చువల్ అయింది. ద ప్రొడక్షన్ 1,60,000 యూనిట్స్. మన యాక్చువల్ కెపాసిటీ 1,80 కన్నా, కానీ 160 వాడు చేశాను ప్రొడక్షన్. అలాగే సేల్స్ 150, 160 లో సేల్ 150 అంట. క్లోజింగ్ ఇన్వెంటరీ 20,000. ఈసారి జాగ్రత్తగా అప్లై చేస్తే క్లోజింగ్ స్టాక్ 20 ఉంటుందా, 160 లో 150 పోతే సో 10 కదా ఉండాలి. క్లోజింగ్ స్టాక్ 20 అంటే దాని ఉద్దేశం ఏంటి? ఓపెనింగ్ స్టాక్ కూడా ఉందని అర్థం. సో ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందని అర్థం? 10,000 ఉందని అర్థం. సో 10,000 ఓపెన్ స్టాక్ ఉంటేనే కదా. సో 10,000 ప్లస్ 1,60,000 ప్రొడ్యూస్డ్ 1,70,000. 170 లో 150 పోతే అప్పుడు ఆటోమేటిక్ గా 20 అవుతుంది క్లోజింగ్ స్టాక్. సో దీని అర్థం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ 10,000 యూనిట్స్ ఆర్ దేర్ అని అర్థం. అలాగే యాక్చువల్ వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ది ఇయర్ వాస్ 35,000 హైయర్ దాన్ ది స్టాండర్డ్. స్టాండర్డ్ ఎంతైతే యాక్చువల్ తీసుకున్నా, ఎంత అంటే యాక్చువల్ ఎంత అంటే స్టాండర్డ్ ఎంతకు ముందు ఎంతైతే ఉందో దాని మీద 35,000 పెరిగిందంట. అది కూడా ఏంటి? వేరియబుల్ కాస్ట్, నాట్ ఫిక్స్డ్. ఓకేనా? యాక్చువల్ వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ది ఇయర్ 35,000 హైయర్ దాన్ ది స్టాండర్డ్. వేరియబుల్ కాస్ట్ మారింది. ఇది క్వశ్చన్. పాయింట్ నెంబర్ 1, క్యాలిక్యులేట్ ది ప్రాఫిట్ ఫర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ అండ్ మార్జిన్ కాస్టింగ్ సిస్టమ్. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ ఇన్ ప్రాఫిట్. డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కి హెల్ప్ కరెక్ట్ గా ఎవరు చేస్తారు? సాయి కిరణ్. Yes, sir. సాయి కిరణ్ వాయిస్ క్లియర్ గానే ఉంది? Yes, sir. జాగ్రత్తగా క్వశ్చన్ లో ఉన్న డేటా అంతా నాకు ఇందాక తయారు చేసాం కదా, 2 స్టేట్మెంట్స్ 2 తయారు చేద్దాం మరి. Okay. కాస్టింగ్ సిస్టమ్, మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ 2 నీట్ గా హెడ్డింగ్స్ పెట్టుకోండి. సో చెప్పు, నాకు ఒక్కొక్క నెంబర్ నువ్వే చెప్పు. సో ఇయర్ కంప్లీట్ అయిందనా? సో ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 30th June 2014. ఓకేనా? చెప్పు, సేల్స్ వాల్యూ చెప్పు. ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం? 1,50,000. ఇంటూ పర్ యూనిట్ ఎంత? 20 rupees. 20 రూపీస్ మల్టిప్లై చేసాయి 30 lakhs. అంతేనా? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లెస్ చెప్పు. నెక్స్ట్ చెప్పు.
ప్లస్ దీని నుంచి ఏం మైనస్ చేయాలి, అన్ని కాస్ట్లు మైనస్ చేయాలి. అబ్జార్ప్షన్ కాస్ట్ లో వేరియబుల్ ఫిక్స్డ్ ఏమి ఉండదు అన్న, వరుసగా అన్ని చేసుకుంటే వెళ్ళిపోవాలి కదా. సో దీనిలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసుకోవాలండి, వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ అంటాం దాన్ని మనం. ప్రొడక్షన్ కాస్ట్ కరెంట్ పీరియడ్ లోనే ప్రొడక్షన్ కాస్ట్ చెప్పాలి. దీనిలో రెండు పార్ట్స్ ఉన్నాయి, ఒకటి వేరియబుల్, రెండు ఫిక్స్డ్. రెండు ఒక దగ్గర రాస్తామా, వేరియబుల్ ఒకటే రాస్తామా? ఒక దగ్గర రాస్తాం సార్. రెండు ఒక దగ్గర రాయాలి. ఎందుకంటే స్టాక్ ఇస్ వాల్యూడ్ అట్ ప్రొడక్షన్ Product కాస్ట్ cost. ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ కాస్ట్, అవునా కదా? సో ఈ Yes, విషయాన్ని sir. నుంచి క్యాలిక్యులేట్ చెప్పు. వేరియబుల్ ఎంత? ప్రొడక్షన్ కాస్ట్ వేరియబుల్ 1,60,000. 1,60,000. యూనిట్స్ ఓకే ఇంటూ 11 rupees. 11 రూపీస్. అంటే ప్రీవియస్ ఇయర్ కాస్ట్ కదా. ప్లస్ 35,000 యాడ్ చేయాలి సార్ దాని మీద. వెరీ గుడ్. ప్లస్ 35,000. మరి ఇది కూడా యాడ్ చేసుకోవాలి కదా నాన్న, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్ కాస్ట్ మీద ఇంకో 30,000 పెరిగిందని చెప్పాడు కదా. సో కరెంట్ ది యాక్చువల్ వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ది ఇయర్ ఇస్ 30,000 హైయర్ దాన్ ది స్టాండర్డ్. సో పెంచుకోవాలి. సో ఎంత అవుతుంది చూడండి. 17,95,000 అంతేనా? 95,000. రైట్. సో నేను ఇక్కడ ఇంటర్నల్ గా Yes, రాస్తాను, ఓకేనా? 17,95,000. అలాగే నెక్స్ట్ ఫిక్స్డ్ ఎంత చెప్పు. ఫిక్స్డ్ వాళ్ళకి ఏం చేయాలి? అబ్జార్బ్ చేయాలి. అబ్జార్బ్ చేయాలి. అబ్జార్ప్షన్ బేసిస్ ఏంటి ఇక్కడ? యూనిట్సే కదా, ఇన్ఫర్మేషన్ ఇంకేం లేదు కదా. ఎస్ సార్. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం? 1,60,000. 1,60,000. ప్రీ డిటర్మైన్డ్ రేట్ లాస్ట్ ఇయర్ లో ఉన్న దాన్ని బేస్ తీసుకుని చేయాలి. ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫిక్స్డ్ వాళ్ళకి 3,60,000. ఓకే, 3,60,000. రైట్, వెరీ గుడ్. తర్వాత డివిజన్ 1,80,000. వెరీ గుడ్. కెపాసిటీ 1,80,000 వాడదామని ఎక్స్పెక్ట్ చేశారు కదా లాస్ట్ ఇయర్. ఎస్ సార్. అంతే కదా? 3,60,000 బై 1,80,000. కెపాసిటీ 1,80,000 వాడి పెర్ యూనిట్ 2 రూపీస్ రికవరీ చేద్దామని అనుకున్నాడు. సో ఇంటూ ఒక్కొక్క ఎంతమంది వచ్చారు ఇప్పుడు దాకా? 1,60,000 యూనిట్స్ వచ్చాయి. అంటే ఫిక్స్డ్ రేట్ ఎంత రికవర్ చేస్తాం? 3,20,000. ఓకేనా? ఎస్ సార్. టోటల్ కాస్ట్ ఎంత అయింది? కరెంట్ పీరియడ్ టోటల్ కాస్ట్ 21,50,000. 15,000. అయితే ఇప్పుడు మళ్ళీ దీనిలో 1,60,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలని చేసాం 1,50,000. కానీ ఇవి కాకుండా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి స్టాక్. దాని పేరు ఏంటి? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ కూడా వాల్యూ చేయాలి కదా. ఎస్ సార్. సో ఓపెనింగ్ స్టాక్ వాల్యూ చేయాలంటే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 units. 10,000 యూనిట్స్ ఉన్నాయా నాకు అర్థం. ఎందుకంటే 1,60,000 ఇదో 10 కలిపితే 1,70,000. సో క్లోజ్ సేల్ ఏమో 150. సో క్లోజ్ స్టాక్ ఆటోమేటిక్ గా 20 వాడు ఇచ్చాడు కదా. కాబట్టి ఒక వర్కింగ్ లో ట్రేడ్ తీసుకు ఓపెనింగ్ స్టాక్ ఎలా వచ్చిందో ఇంటూ ప్రీవియస్ ఇయర్ ప్రొడక్ట్ కాస్ట్. యూనిట్ ఎంత? ప్రీవియస్ ఇయర్ ప్రొడక్ట్ కాస్ట్ తీసుకో. ఆ ప్రీవియస్ ఇయర్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత? అంటే 1,80,000 into 11 వేరియబుల్ కాస్ట్. 1,80,000 into 11 rupees. లాస్ట్ ఇయర్ వేరియబుల్ కాస్ట్ కదా లాస్ట్ ఇయర్. ప్లస్ ఎందుకు నాన్న 1,00,000 ఎందుకు మల్టిప్లై చేయడం? ఇక్కడ యూనిట్స్ డైరెక్ట్ చేసి పర్ యూనిట్ కనుక్కుంటే చాలు కదా. ఎస్ సార్, అదే పర్ యూనిట్ ఓకే కాస్ట్ కదా. చెప్పినాను. 1,80,000 into 11 plus 11, right? 3,60,000 నెక్స్ట్ by ప్లస్ plus 3,60,000. Per unit 13 rupees sir. పర్ యూనిట్ 13 రూపీస్ అని ఎలా వచ్చింది అన్నది? 13 రూపీస్ 1,80,000 into 11 అన్ని plus తీసుకో. 1,80,000 into 11 ప్లస్ ఇది Plus వేరియబుల్ 3,60,000. ప్లస్ ఫిక్స్డ్ ఏమో 3,60,000. లాస్ట్ ఇయర్ కదా ఇదంతా divided. డివిజన్ 1,80,000. 1,80,000. వెరీ గుడ్ అండి. 1,80,000. సో ఇది ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ పర్ యూనిట్ అండి. ఓకేనా? సో ఎంత వచ్చింది? 13 రూపీస్ వచ్చింది. సో 10,000 into 13 1,30,000. సో 1,30,000 యాడ్ మైనస్ ఇది ప్లస్ చేయాలి. యాడ్ ఓపెనింగ్ స్టాక్ యాడ్. సో లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ ఈ కాస్ట్ రెండు కలిసిపోయినాయి. దీనిలోంచి మైనస్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ వాల్యూ డేట్ ప్రీవియస్ ఇయర్ కాస్ట్ కరెంట్ పీరియడ్ కాస్ట్. సో అజంప్షన్ అంటే FIFO అన్నమాట. అంటే ఇది ఫస్ట్ అమ్మేసాం, తర్వాత ఈ ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నాం, సివి మిగిలిపోయినాయి అని అర్థం. ఓకేనా? ఎస్ సార్.
రైట్. ఇప్పుడు దీని వాల్యూ చెప్పినాను. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? ఎన్ని యూనిట్స్ అన్నాడు క్లోజింగ్ స్టాక్? 10,000 units. 20,000 యూనిట్స్. 160 plus 170 minus 150 20. ఓకేనా? ఓకే. ఇంటూ ఇప్పుడు కాస్ట్ పర్ యూనిట్ ఆల్రెడీ ఇక్కడ చేసాం చూడు. 21,15,000 కదా. 15,000. డివిజన్ 1,60,000. 1,60 అని 1,80 కాదు. లాస్ట్ ఇయర్ అయితే 1,80 ఇయర్ అయితే 1,60. 1,60,000. రైట్. చూడండి ఎంత అయిందో. 13.21875. ఓకే. ఇంటూ 20,000 వేస్తే 2,64,375. 375. సో మైనస్ అయిపోతుంది. ఓపెనింగ్ స్టాక్ యాడ్ అవుతుంది, క్లోజ్ స్టాక్ మైనస్ అవుతుంది. నెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ నెట్ ఎంత చూడు. 21,15,000 ప్లస్ 19,80,625. వెరీ గుడ్. 19,80,625. 80,625. అమ్మ మా అబ్జర్వేషన్ కాస్టింగ్ కే ప్లేస్ సరిపోతుంది. మాది కాస్టింగ్ తర్వాత చేద్దాం. తీసేసాను, ఇక్కడే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో ఇది మైనస్ అయిపోతుంది. ఇది ఎందుకు టోటల్ ఎందుకు మైనస్ అయిపోతుంది? సేల్స్ నుంచి కాస్ట్ మైనస్ అయిపోతుంది. సో ప్రొడక్షన్ కాస్ట్ అయింది ఇప్పుడు దాకా అంతే. సో ఇంకా ఏమున్నాయి కాస్ట్లు అంటే? Selling and distribution. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముంది? Selling కాస్ట్. రైట్. సెల్లింగ్ కాస్ట్ లో కూడా రెండు ఉన్నాయండి. ఒకటి వేరియబుల్, రెండోది ఫిక్స్డ్. సో వాట్ ఇస్ ద వేరియబుల్ కాస్ట్ సెల్లింగ్? 3 rupees per unit. దాని కరెంట్ ఇయర్ లో ఏమైనా మారింది అని చెప్పాను, ఏమి చెప్పలే. సో సేమ్ తీసుకోవచ్చు కదా. సెల్లింగ్ యూనిట్స్ 1,50,000 ఇంటూ 3 అంతే కదా. 3 అంటే 4,50,000. 4,50,000 మైనస్ ఫిక్స్డ్ ఎంత చూడండి. 2,70,000. 2,70,000 డైరెక్ట్ వాడే ఇచ్చాడు. అది ఇయర్ కే మనం చేసేది కూడా ఇయర్ కే, దాన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. మైనస్ చేసే ఎంత అవుతుందో చూడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ అండర్ అబ్జర్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్? 19,80,625 12 lakhs. minus 4,50,000 minus 2,70,000. 12,60,625. 60,625. Right, then. Thank you very much, ma'am. Sai Kiran, super. Karte cheppu. ఇది ప్రాఫిట్ అండర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ నా. సో అన్ని క్యాలిక్యులేట్ చేసాం కదా. సో వేరియేషన్ ఏం లేదు కదా. సో సేమ్ మోడల్ లో మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్. సో ఈసారి నాకు ఎవరు చెప్తారు మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్? మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి. మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ లో స్టేట్మెంట్ చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరా? నిర్మల్ ఎస్ సార్. చెప్పేదా? సేల్స్ ఎంత? 30 lakhs. సేమ్ అమౌంట్ కదా నాన్న? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ హెడ్డింగ్ అండ్ హెడ్డింగ్ వేరియబుల్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ కదా. సో దానిలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? వేరియబుల్ తీసుకోవాలా వాళ్ళు ఫిక్స్డ్ తీసుకోవాలా? వేరియబుల్. వేరియబుల్ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్? వేరియబుల్ 17,95,000. 17,95,000. వెరీ గుడ్. 17,95,000. మరి ఫిక్స్డ్ తీసుకోకూడదు సార్. రైట్. దీనికి ఏం చేయాలి? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్? 10,000. ఎంత రేట్? 11. ఎందుకంటే అది ఫిక్స్డ్ తీసుకోకపోతే ఓన్లీ వేరియబుల్ అయితే 11 కదా. ఎస్ సార్. 1,10,000 యాడ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ 20,000 into 20,000 యూనిట్స్ ఇంటూ 17,95,000 బై 1,60,000 యూనిట్స్ అంతే కదా. ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేయి. 2,24,375. 2,24,375. సో మైనస్ చేయాలి. సో నెట్ కాస్ట్ 2,24,375
15,70,625. 15,70,625 నాన్న. సో 15,70,625 ఇది ఒకటి మైనస్ అయిపోద్ది. వేరియబుల్ కాస్ట్ లో మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం కాస్ట్? సెల్లింగ్ కాస్ట్ కూడా వేరియబులే కదా. Yes, sir. సెల్లింగ్ కాస్ట్ లో వేరియబుల్ ఎంత? 3 రూపీస్ పర్ యూనిట్. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం, సేల్ చేసాం? 1,50,000. మళ్ళీ 15 into 3 అంటే ఎంత మైనస్ చేయాలి? 4,50,000. సో నీకు ఇది చేయబడిన పర్లేదు, ఇక్కడ ఒకసారి చేసి ఇవన్నీ యాసిడ్ గా రాసుకోవచ్చు. అదర్ దాన్ ప్రొడక్షన్ కాస్ట్ కదా. Yes, sir. రైట్. ఈ రెండు వేరియబుల్ కాస్ట్ ని తీస్తే మనం దాన్ని ఏమంటాం? కాంట్రిబ్యూషన్. Contribution. ఎంత కాంట్రిబ్యూషన్ చూడు. Yes, sir. 9,79,375 కరెక్టేనా? Yes, sir. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ లో కూడా మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ లో కూడా ఫిక్స్డ్ ఉంది. సో వాట్ ఇస్ ద ఫిక్స్డ్ కాస్ట్ మ్యానుఫాక్చరింగ్? అబ్జార్బ్ చేయాలా, యాక్చువల్ వేసుకోవాలా? Add చేసుకోవాలి. యాక్చువల్ గా ఉన్న వాల్యూ తీసుకోవాలి, అబ్జార్ప్షన్ చేయకూడదు. ఎందుకంటే ఇది మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్. Yes, sir. 3,60,000 మైనస్ చేస్తాం. ఇక్కడ ఎందుకు ఫిక్స్ ఉన్నాయి? 3,60,000 మైనస్ 3,20,000 చేసాం. Absorption కాబట్టి. అబ్జర్వ్ చేసాం కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్ సెల్లింగ్ కాస్ట్ కూడా ఫిక్స్డ్ ఎంత? Selling 2,70,000. ఇందాక చేసాం 2,70,000 అంతేనా? Yes, sir. మైనస్ చేసి దాన్ని వాట్ ఇస్ ద ప్రాఫిట్? ప్రాఫిట్ అంటారా మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్? 3,49,375. 3,49,375. 375. ఓన్లీ 3 lakhs ఏనా? Yes, మరి sir. ఇక్కడ ఏంటి 12 lakhs వచ్చింది? Sir, అది 2,99,375. తప్పు చేసామా? ఓకే, సారీ నా. 99,375. 2,99,375. నాకు ఇందాక ఇది ఎవరు 12 lakhs చెప్పారు. 30 lakhs minus 19,80,625 minus 4,50,000 minus 2,70,000. So this is the okay 2,99,375 అంతేనా? 325 75 అన్న. 239,375 వస్తుంది. సరిగ్గా చేయండి అన్న. సేల్స్ 30 lakhs. 2,99,375 ఇది కరెక్టేనా? 19,80,625 కరెక్టేనా? ప్రొడక్షన్ కాస్ట్ 2,99,375 sir. కరెక్టే కదా? రైట్, థ్యాంక్ యూ. Yes, sir. సో రాంగ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా రికన్సిలేషన్ లో పోతున్నాను. అబ్జర్వ్ చేయండి. రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో రికన్సిలేషన్ స్టేట్మెంట్ లో ప్రాఫిట్ ఫస్ట్ ఇస్తున్న ప్రాఫిట్ యాజ్ పర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ 2,99,375 వస్తుందన్న. Sir, నాకు ఇక్కడ అది మార్జినల్ కాస్టింగ్ లో కూడా కాంట్రిబ్యూషన్ డిఫరెంట్ వస్తుంది సార్. ఎంత వస్తుందన్న? 8,69,375. 8,69,375 వస్తుంది సార్. అది 30 lakhs నుంచి ఈ రెండు మైనస్ చేశారా? ఎస్ సార్. Manufacturing cost net. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వాల్యూ రాంగ్ రాశారు సార్. ఎంతమ్మా? 16,80,625 సార్. 17,95,000 ప్లస్ 1,10,000 మైనస్ 2,24,375. ఎస్ సార్. 16,80,625. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఇంకా అది కాంట్రిబ్యూషన్ 8,69,375 సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ రెండు కూడా మైనస్ చేయండి. 8,69,375 మైనస్ 3,60,000 మైనస్ 2,70,000 239,375. 39,375. Yes. సో 239, 299 రెండింటికి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. ఓపెనింగ్ స్టాక్ నుంచి స్టార్ట్ అయింది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 3,20,000 రాసాం నాన్న ఓవర్ హెడ్స్ ని అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో. ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 3,60,000 రాసాం. సారీ 320 రాసాం. కాస్ట్ ఇక్కడ 320 రాసాము, ఇక్కడ 360 రాసాం నాన్న కాస్ట్. సో కాస్ట్ పెరిగింది, ఇక్కడ తక్కువ ఉందన్న. సో పెరిగితే ప్రాఫిట్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో మైనస్ అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. అండర్ అబ్జార్బ్ చేస్తాం నాన్న. 360 ఖర్చు అయితే 320 రాసాం. 3,60,000 యాక్చువల్ గా ఖర్చు అయితే 320 రాసాం. అండర్ అబ్జార్ప్షన్ చేస్తాం నాన్న. మరి ఖర్చు పెరిగితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ అవుతుందన్న, తగ్గుతుంది. 40,000 మైనస్ చేస్తాం. రైట్. సో 40 ఎందుకన్నా 320కి 360కి ఉన్న డిఫరెన్స్. రైట్. సో తర్వాత రెండు ఓపెనింగ్ స్టాక్.
సో ఓపెనింగ్ స్టాక్ నా డెబిట్ సైడ్ అంటే ఎక్స్పెండిచర్ నా ఎక్స్పెండిచర్ ఇక్కడ 1,30,000 ఇక్కడ ఎక్స్పెండిచర్ 1,10,000 ఇక్కడ ఎక్కువ ఎక్స్పెండిచర్ రాసారంటే ప్రాఫిట్ తగ్గిపోయింది అంటే పెంచాలి. ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. ఓవర్ వాల్యూ చేశాను నేను, రైట్. సో అందువల్ల ప్రాఫిట్ తగ్గిపోయింది, సో మనం పెంచాలి. ఎక్కువ తగ్గిపోయింది కదా, సో 130 తగ్గిపోయింది, ఇక్కడేమో 110 తగ్గింది. సో 20,000 అడిషన్ ని మనం పెంచాలి. థర్డ్ వన్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ రైట్ సైడ్ ఇన్కమ్ నా ఇన్కమ్ ఇక్కడ 264,375 అయితే ఇక్కడ 224,375 ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ రాస్తాం. సో ఇది కూడా ఏం చేయాలి, మైనస్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ 40,000 మైనస్. సో 264 ప్రాఫిట్ రాస్తాం క్లోజింగ్ స్టాక్, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఏమో 224 రాస్తాం. ఇక్కడ ఎక్కువ రాస్తాం మైనస్ చేస్తే. సో వాల్యూ చూడండి, మైనస్ చేస్తే ఎంత అవుతుందో 299,375 minus 40 minus 40 plus 20 that equals to 239,375. That is the profit as per marginal costing system. Achina andarki any doubts? So calculations mari total sarigi cheyaledu, sarigi chudana. Value 19,80,625 anta. 30 lakhs నుంచి తీసేసి రెండు కూడా తీసేస్తే 2,99,375 అవుతుంది. ఇదో కాస్ట్ ఇదో కాస్ట్, మొత్తం కాస్ట్ ఇస్తే ప్రాఫిట్ 299,375. సో ఆ ప్రాఫిట్ ఇక్కడేమో 239,375. సో రెండింటిని రికన్సిల్ చేస్తే సో 3 రీజన్స్ వల్ల ప్రాఫిట్ అనేది వ్యారీ అయిందని అర్థమవుతుంది. సో దీంతో క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది. ఇంకా మిగిలింది క్వశ్చన్ నెంబర్ 2 నాన్న. సో మనకి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి సో ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని చేయమన్నా. సో నేను చెప్పేస్తాను. సో వాళ్ళతో మనకి మార్జినల్ కాస్టింగ్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది, రైట్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది పాత మోడల్ క్వశ్చన్ అని, ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ ఏం కాదు. ఆల్రెడీ ఓల్డ్ మోడల్ లో మనం చేసినటువంటి మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ తప్ప కొత్తది ఏమి కాదు దాన్ని. సో అయినప్పటికీ మనం అప్పుడు ఇది అబ్జార్ప్షన్ మార్జినల్ అనుకున్నాం. సో ఆ డిఫరెన్స్ ఏమి లేదు. సో నార్మల్ క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ చదువుతానండి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. An Indian soft drink company is planning to establish a subsidiary company in Bhutan to produce mineral water. Company పెడదాం అనుకుంటున్నాను. Based on the estimated annual sale of 40,000 bottles of mineral water, వారి ఎస్టిమేషన్ 40,000 bottles ని ప్రొడ్యూస్ చేసి సేల్ చేద్దాం అనుకుంటున్నాడు. కాస్ట్ స్టడీస్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఎస్టిమేట్ ఫర్ ది భూటాన్ సబ్సిడరీ. సో కాస్ట్ స్టడీస్ అయినా సో వారి కాస్ట్ అనాలిసిస్ చేసుకుంటే వారికి 4 రకాల కాస్ట్లు అవుతున్నాయంటే మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ వర్క్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ అని. సో మళ్ళీ అమౌంట్స్ ఇచ్చాడు. టోటల్ యాన్యువల్ కాస్ట్ 2,10,000, 1,50,000, 92, 40,000 ఇచ్చాడు. దాంతో పర్సెంట్ ఆఫ్ టోటల్ యాన్యువల్ కాస్ట్ విచ్ ఇస్ వేరియబుల్. అంటే ఇయర్ లో ఈ కాస్ట్ లో వేరియబుల్ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు. మెటీరియల్ 100% వేరియబుల్ అంట, లేబర్ 80% వేరియబుల్ అంట, రిమైనింగ్ 20% మళ్ళీ ఫిక్స్డ్ అంట. సో 92,000 60% వేరియబుల్ అంటే 40% ఫిక్స్డ్ అంట. 40లో 35% వేరియబుల్ అంట, రిమైనింగ్ ఫిక్స్డ్ అంట. సో ఎందుకు ఫిక్స్డ్ వేరియబుల్ అంటే ఒకవేళ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న 40,000 ప్రొడ్యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో దాన్ని బట్టి మన కాస్ట్ ఎస్టిమేట్ చేయాలి. సో ద బోటనీస్ ప్రొడక్షన్ will be sold by the manufacturing representatives who will receive commission of 8% on sales. సో ఇవి కాకుండా ఇంకొక కమిషన్ కూడా ఒక ఎక్స్పెండిచర్ ఉందని, ఇది కూడా ఎక్స్పెండిచర్ కదా. సో మళ్ళీ ఇంకా no portion of the
ఇండియన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ టు బి అలొకేటెడ్ టు ది బోటనీ సబ్సిడరీ. సో వీటికి ఎక్స్పెన్స్ అలొకేట్ చేయాలంట. యువర్ రిక్వైర్డ్ టు, ఇదంటే క్వశ్చన్ డేటా అయితే యువర్ రిక్వైర్డ్ టు. ఫస్ట్ పార్ట్, compute the sale price per bottle to enable the management to realize the estimated 10% profit on sale prices. Input. So 10% profit ఉండేలాగా సేల్ చేయగలిగేలాగా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు, క్యాలిక్యులేట్ ది బ్రేక్ ఈవెన్. బ్రేక్ ఈవెన్ మళ్ళీ కలుద్దాం. సో ముందు మనం ఇది చేద్దాం. పాయింట్ ఏ, క్యాలిక్యులేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ per bottle. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి? నేను సేల్స్ కనుక్కుంటే డివైడ్ బై యూనిట్స్ చేయాలి కదా. సేల్స్ కనుక్కోవాలంటే నాకు ఇన్ఫర్మేషన్ లో కాస్ట్లు ఉన్నాయి. సో కాస్ట్ కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్ వస్తుంది. కాస్ట్ కి ఎంత తెలియదు, 10% ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ అన్న, సేల్స్ మీద ప్రాఫిట్ అంట. సో కాస్ట్ అనేది తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చేద్దాం. సో ఏమేమి కాస్ట్ ఉన్నాయి అన్ని చేద్దాము. సో కాస్ట్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వేరియబుల్ కాస్ట్, రెండోది ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ ఈజ్ మెటీరియల్. సో క్యాలిక్యులేషన్, సో 2,10,000 into 100%. సో క్యాలిక్యులేషన్ చేయకపోయినా పర్వాలేదు. సో డైరెక్ట్ వాల్యూ 2,10,000. అలాగే నెక్స్ట్ లేబర్. లేబర్ లో 1,50,000 into 80%. 1,20,000 వేరియబుల్ కాస్ట్. మరి ఇవన్నీ కూడా 40,000 బాటిల్స్ కినా, ఓకేనా? అలాగే నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సో దీనిలో 92,000 ఇచ్చానన్న ఇంటూ 60% వేరియబుల్, 55,200. సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ 40,000 rupees yearly cost into 35% variable, 14,000. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇది కాకుండా ఇంకొకటి ఉందని, ఇంకోటి ఏముందంటే కమిషన్ ఉంది. సో కమిషన్ ఇన్ఫర్మేషన్ లో చెప్పాడు, కానీ ఆ కమిషన్ అనేది వేరియబులే కదా, ఎందుకంటే సేల్స్ బట్టే కదా కమిషన్ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు వాడు? 8% ఆన్ సేల్ అన్నాడు. సో సేల్స్ ఎంత నాకు అసలు తెలియదు, దాని మీద 8% అన్న, అంటే ఇది తెలియకుండా మనం టోటల్ వేయాలి. సో టోటల్ వేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ టోటల్ చేయలేము ఎందుకంటే కమిషన్ తెలియదు. సో తర్వాత దీనికి మళ్ళీ ఏం యాడ్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేయాలి. టోటల్ కాస్ట్ కనుక్కుందని ప్రాఫిట్ యాడ్ చేసే సేల్ వస్తుంది కదా. సో వాట్ ఇస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే వీటిలో ఫిక్స్డ్ పోర్షన్ 80% ఇక్కడ ఉంది కదా ఫిక్స్డ్ పోర్షన్. సో లేబర్ లో ఫిక్స్డ్ పోర్షన్ వచ్చి 120కి 150కి డిఫరెన్స్ 30,000. అలాగే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కి వచ్చేప్పటికి 92,000 మైనస్ 55,200, 36,800 ఫిక్స్డ్. అలాగే అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ కి వచ్చేప్పటికి 40,000 మైనస్ 14,000, ఓకే 26,000 ఇదో ఫిక్స్డ్ నా. సో ఈ టోటల్ మనం చేయగలం, కావాలంటే ఫిక్స్డ్ టోటల్ చేయగలం, రైట్? 30,000 ప్లస్ 36,800 ప్లస్ 26,000, 92,800 ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ నా. ఇది టోటల్ ఏ అనేది ఏ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకుంటే బి టోటల్ తెలిసి ఏ టోటల్ తెలియదు, కమిషన్ తెలియదు కాబట్టి వేరియబుల్ కాస్ట్ కాబట్టి. సో మళ్ళీ దీనికి ఏం యాడ్ చేయాలి? టోటల్ కాస్ట్ మనకు సారీ టోటల్ కాస్ట్ అంటే ఏ ప్లస్ బి, ఇది కూడా తెలియదు ఎందుకంటే తెలియదు కదా అన్న ఇది కలపడానికి. సో ఇంక ఇది కూడా తెలియదు. సో దీనికి మళ్ళీ ఏం యాడ్ చేయాలంట? ప్రాఫిట్ యాడ్ చేయాలంట. సో ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ చెప్తున్నాడు వాడు? 10% అడిగాను, అది కూడా సేల్ మీద 10%, కాస్ట్ మీద కాదు, రైట్? ఇది కూడా తెలిస్తే అప్పుడు మనకి సేల్ వస్తుంది అని చెప్తాను అనమాట. సో సేల్ తెలియాలంటే ప్రాఫిట్ కూడా తెలియాలి. సో ఇది దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో తెలిస్తే మిగతా చేసేచ్చు కదా. సో ఇప్పుడు దీనిలో కమిషన్ 8% ఆన్ సేల్, ప్రాఫిట్ 10% ఆన్ సేల్. అంటే సింప్లీ సేల్స్ ని ఎక్స్ అనుకున్నాను అనుకో, సో దాని మీద కమిషన్ ప్లస్ ప్రాఫిట్ రెండు కలిపి 8 ప్లస్ 10 18% నన్ను, అంటే 18 ఎక్స్ అనుకుంటే 0.18 ఎక్స్ సేల్స్ మీద. సేల్స్ లోంచి ఈ కమిషన్ మైనస్ కమిషన్ ప్రాఫిట్ మైనస్ అవుతాయి, మైనస్ రిమైనింగ్ కాస్ట్. రిమైనింగ్ కాస్ట్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకోవచ్చు కదా మనం. సో టోటల్ కాస్ట్ లో తీస్తే ప్రాఫిట్ వస్తుంది కదా. రిమైనింగ్ కాస్ట్ కి ఇది ఈక్వల్ అవుతుంది కదా. సేల్స్ నుంచి కమిషన్ ప్రాఫిట్ తీసేస్తే ఆటోమేటిక్ రిమైనింగ్ కాస్ట్ ఎంత అవుతుందో చెప్పచ్చు. ఇది ఈక్వల్స్ టు రిమైనింగ్ కాస్ట్. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ కాస్ట్? 2,10,000 ప్లస్ 1,20,000 ప్లస్ 55,200 ప్లస్ 14,000. కమిషన్ ఇక్కడ పైన వేస్తాం నేను అందుకని ఇంకా ప్లస్ 92,800 దట్ ఈక్వల్స్ టు 4,92,000 మేడం. అంటే 4,92,000 ప్లస్ కమిషన్
plus profit. So plus commission plus profit equals to sale. Sale minus commission minus profit equals to remaining cost. ఏదైనా ఒకటే కదా. సో దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. X మీద ఈ రెండు చెప్పాడు కాబట్టి ఇలా వేసాను. సేల్స్ మీద కమిషన్. సేల్స్ నుంచి కమిషన్ ప్రాఫిట్ తీసే 0.1 తీసేస్తే 0.82x ఈక్వల్స్ టు 4,92,000. దెన్ వాట్ ఈస్ x? సేల్స్ ఎంత చూడండి నాన్న. 6 lakhs. 6 lakhs. సో సేల్ 6 lakhs. టేబుల్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయింది కదా. సేల్ 6 lakhs అంట. సో ప్రాఫిట్ 10% అంటే 60,000 అంట. రైట్. 6 lakhs minus 60, 5,40,000 టోటల్ కాస్ట్ అంట. 5,40,000 minus 92,800 అన్ని సెట్ అయిపోతాను. మైనస్ 92,800. సో వేరియబుల్ కాస్ట్ వచ్చి 4,47,200 అంట. సో 447 లో వీటి దగ్గర ఆల్రెడీ అన్ని కాస్ట్లు తీసేస్తే ఆటోమేటిక్ కమిషన్ కూడా సెట్ అయిపోతాను. కాబట్టి కమిషన్ డైరెక్ట్ గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏదైనా ఒకటే 48,000 వచ్చిందని. సో చెక్ చేద్దాం 48,000 బ్యాలెన్స్ ఫిగర్ అవునా కదా అంటే నువ్వే చూసుకో. ఇక్కడ ఎంత వచ్చిందండి బ్యాలెన్స్ ఫిగర్? ఇక్కడ వర్కింగ్ నోట్ ప్రకారం సేల్స్ 6 lakhs. 6 lakhs మీద 8% అంటే ఎంత? 48,000. సో ఏదైనా ఒకటే. రైట్. ఇక్కడ 6 lakhs మీద 48% అన్నా ఇదైనా డైరెక్ట్ బ్యాలెన్స్ ఫిగర్ అన్నా ఒకటే. సో ఇదే అండి సిస్టమ్. సేల్స్ కనుక మనం అడుగుతుంది ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పెర్ బాటిల్. సో 6 lakhs బై ఇదంతా ఎన్ని యూనిట్స్ కి అయింది ఖర్చు? 40,000. 6 lakhs by 40,000. 15 rupees per bottle మనం సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేస్తే 15 rupees per bottle ఫిక్స్ చేస్తే 6 lakhs సేల్ అవుద్ది. సేల్ 6 lakhs అయితే ఆటోమేటిక్ గా మొత్తం ఖర్చులు కమిషన్ ప్రాఫిట్ అన్ని రికవరీ చేయొచ్చు. జనరల్ క్వశ్చన్, రివర్స్ వర్కింగ్ క్వశ్చన్, దీనిలో ఏం లేదు. సేల్స్ ఎక్స్ అనుకున్నాను ఈక్వేషన్. కమిషన్ ప్రాఫిట్ ఎక్స్ మీద చెప్పాడు అని తెలియదు కదా. అంటే కమిషన్ 8%, దీనిలో 10% ప్రాఫిట్. రెండు కూడా సేల్ మీద చెప్పాడు, కాస్ట్ మీద కాదు. సో సేల్స్ నుంచి రెండు తీసేస్తే మిగిలిన రిమైనింగ్ కాస్ట్ ఈక్వల్ అవుతుంది కదా. సో ఎంత అంటే దీని నుంచి తీసేస్తే 0.82x ఈక్వల్స్ టు 4,90,000. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఓవర్. ఎనీ డౌట్స్? సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చేస్తుంది. ఇన్ రూపీస్ సేల్స్ as also in number of bottles and value రెండు అడిగాను. ఫర్ ది బుట్నెస్ సబ్సిడరీ ఆన్ ది అజంప్షన్ దట్ సేల్ ప్రైస్ ఇస్ 14 per bottle. 15 కాదు అన్న, 15 మనం కనిపెట్టాం, అది పక్కన పెట్టామన్నాడు. 14 సెల్లింగ్ ప్రైస్ అయితే ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ 14 అయితే వాట్ ఇస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ అని క్వశ్చన్ అడుగుతున్నా. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని మనం సాల్వ్ చేద్దాం. సెకండ్ పార్ట్, calculation of break even point. ఫస్ట్ ఇన్ యూనిట్స్ చేద్దామా? ఆటోమేటిక్ ఇన్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 14 రూపీస్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది కదా. ఇన్ యూనిట్స్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో వాట్ ఇస్ ద ఫిక్స్డ్ కాస్ట్ టు బి రికవర్డ్? ఫిక్స్డ్ కాస్ట్ యూనిట్స్ తో సంబంధం లేదు కాబట్టి ఇది ఎప్పుడు 92,800 అనే ఉంటుంది కదా. సో యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా ఏం జరిగినా అది మారదు. సో 92,800 బై వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ అంటే 14 రూపీస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తే చూడండి ఎంత అవుతుంది. దీనికి ఆన్సర్ నేను అడిగిన కాస్త చెప్పాలి. దీనిలో చిన్న మతలబ్ ఉంది. కౌశిక్ చెప్పు కౌశిక్, ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? నేను కాంట్రిబ్యూషన్ కట్టాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కట్టాలి కదా. 11.1 సార్. 11.1 ఎలా నాన్న? 2 lakh ఇప్పుడు కమిషన్ ఒకటే మారుతుంది కదా సార్. అక్కడ 40,000 మారుతుందా? ఎందుకు మారుతుంది కమిషన్? అంటే మరి సేల్ వాల్యూ మారుతుంది కదా సార్. సేల్ వాల్యూ రైట్, వెరీ గుడ్. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఎన్ని యూనిట్స్ కి? 40,000 యూనిట్స్ కి. కానీ ఇది కూడా 40,000 యూనిట్స్ కే, కానీ సేల్ ప్రైస్ మారింది కాబట్టి వాల్యూ మారిపోతుంది కదా. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? 447,200 మైనస్ 48,399,200 అవుతుంది. ప్లస్ కమిషన్ అంట కమిషన్ 44,800 వస్తుంది. 44,800 ఎందుకని? 40,000 యూనిట్స్ సార్. 40,000 యూనిట్స్ ఇంటూ 14 సేల్ ప్రైస్. 14 సేల్ ప్రైస్. రైట్, వెరీ గుడ్. సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. కమిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ప్రమాదం. సో కమిషన్ న్యూ కమిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లేదంటే చాలా ప్రమాదం అని.
సో న్యూ కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రమాదకర విషయం 6 lakhs మీద కట్టండి అని, కానీ నాకు యాక్చువల్ 6 lakhs కాదు సార్ సేల్స్. 40,000 బాటిల్స్ కి per unit కి అన్ని కట్టాం, కానీ 40,000 మీద సార్ 14 rupees సార్ న్యూ సేల్ ప్రైస్ ఇంటూ 8% కమిషన్ ఎంత అన్న? 44,800. 44,800 ప్లస్ అదర్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకేనా? Yes. అదర్ కాస్ట్ అన్ని కలిపేసుకుంటే ఎంత అవుతుంది? 2,10,000 3,99,200. 200 మైనస్ 48,000 తీసేస్తే 3,99,200. అంతేనా? Yes sir. టోటల్ ప్లీజ్ 4,44,000. 4,44,000. వెరీ గుడ్ నాన్న. సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ 40,000. 40,000 పర్ యూనిట్. 11.1. Thank you very much. So 11.1 is the value. So 92,800 by 14 minus 11.1. 32,000. And that equals to 32,000. 32,000 units is the break even point. So value కూడా అడిగారు. So in value కావాలంటే ఏం చేయాలి? 32,000 into 14 డైరెక్ట్ గా వేసేసుకోండి. 14 రూపీస్ అని ప్లస్ కదా, డైరెక్ట్ వాల్యూ వేసేయచ్చు. That equals to 4,48,000 is the sales value. బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ అన్న, బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ వచ్చి 32,000 నుంచి బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ వచ్చి 4,48,000 units. సో ఈ సమ్స్ చేసినప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఉన్న 447,200 ని 40,000 డివైడ్ చేసి per unit చేస్తే రాంగ్ అయిపోతాం. ఎందుకంటే దీనిలో మెటీరియల్స్ ఏమే, లేబర్స్ ఏమే, వారెంట్స్ ఏమే, అడ్మినిస్ట్రేటివ్ బట్ కమిషన్ ఈస్ బేస్డ్ ఆన్ సేల్స్. సేల్స్ ప్రీవియస్ క్వశ్చన్ లో 6 lakhs 40,000 into 15 తో చేస్తే వచ్చింది అన్న, కానీ ఈసారి ఇక్కడ 40,000 into 14 తో చేయాలి కదా. సో కాబట్టి న్యూ సెల్లింగ్ ప్రైస్ పోతుంది కదా, సో కమిషన్ మారిపోద్ది, అందువల్ల వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ మారిపోద్ది, అందువల్ల బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా మారిపోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ క్వశ్చన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకున్నాను. సో దీంతో మార్జినల్ కాస్టింగ్ కౌశిక్ అన్ని కంప్లీట్ చేస్తాను, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి సమ్స్? అయిపోయింది సార్. అయిపోయినాయి కదా. Yes sir. ఇంకా పెండింగ్ చాప్టర్స్ ఏమున్నాయి? మీకు స్టాండర్డ్ కాస్టింగ్ ఉంది, బడ్జెట్ కంట్రోల్ ఉంది. సో రేపు 11 నుంచి మనం స్టాండర్డ్ కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఒకటి ఉంది, అలాగే కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ మనం మిడిల్ లో వదిలేసాం కదా, అది కూడా నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేద్దాం. ఓకే రైట్, నెక్స్ట్ క్లాస్ రేపు నానా, ఇంక ఇవాళ క్లాస్ ఏం లేదు. సో రేపు క్లాస్ లో మనం స్టాండర్డ్ కాస్టింగ్ అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే కనుక సెషన్ నేను ఎండ్ చేస్తాను.